నా పేరు రాఘవేంద్ర. బేసికల్గా బిజినెస్ మ్యాన్ని. ప్రతి మనిషికి అందంగా ఉండాలనేది ఫస్ట్ ఒక థాట్ ఉంటుంది. నేను మామూలుగా హెయిర్ లాస్ అవ్వడం జరిగింది. సో అందరూ నేను ఏదైనా ఫంక్షన్ కూడా ఇదే కారణంగా ఫంక్షన్ కూడా వెళ్ళడం మానేసేవాడిని. ఏదో కాన్ఫిడెంట్ కోల్పోతున్నా అనే ఫీలింగ్ ఉండేది నాకు. అట్ ది సేమ్ టైం ఒక 1 year 2 years నుంచి సెర్చ్ చేస్తూ ఉన్నాను. ఒక మంచి డాక్టర్ అయితే బాగుంటుంది, ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అని థాట్తో వెళ్తున్నప్పటికీ ఇదే బ్రాంచ్ ఒలివ్ అని నార్మల్ కలవడం జరిగింది. తర్వాత ఫ్రెండ్ హెల్ప్తో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ భవానీ మేడం గారితో మాట్లాడడం జరిగింది. ఆ రోజే అనుకున్నాను అనమాట, ఒక మంచి క్లినిక్ వచ్చానేమో, ఇక్కడ అందరు స్టాఫ్ అంతా చూసి వీళ్ళు ఒక ఫ్రెండ్స్లా ట్రీట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ డేనే ఎన్నో డౌట్స్తో వచ్చిన నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే రోజు నేను ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అది స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ట్రీట్మెంట్కి వచ్చాను. ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ ఉన్నప్పుడు కూడా ఎలాంటి టెన్షన్ లేదు. మా కాన్ఫిడెంట్ ఏంటంటే డాక్టర్స్ని చూసేటప్పుడు అలా అనిపించలేదు ఎక్కడ కూడా. ఓహో మనకేమన్నా అవుతుందండి. నేను ఒక్కరినే వచ్చానండి సర్జరీకి. క్యాజువల్గా ఎవరిని చెప్పడం కానీ, ఏదో పెద్ద సర్జరీ వాళ్ళు ఫస్ట్ నుంచి మోటివేట్ చేసిందంటే ఇది ఒక చిన్న సర్జరీ, ఫస్ట్ ఇది పెద్ద విషయం ఉండదు, సాయంత్రం నుంచి రేపటి నుంచి మీ వర్క్ మీరు వెళ్ళిపోవచ్చు, చాలా కాన్ఫిడెంట్గా చెప్పారనమాట. నేను వాళ్ళని చూసినప్పుడు కానీ ఎక్కడ ఏదైనా ఎక్కడన్నా ఇది జరుగుతుందా, లోటు ఏమన్నా జరుగుతుందా, మనకేమన్నా అవుతుందా, ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు నాకు రాలేదు. సర్జరీలో కూడా చాలా హెల్ప్ చేశారనమాట. మన పర్సన్ ఎవరు లేరు, వాళ్ళే చూసుకున్నారు మొత్తం. ఆఫ్టర్ సర్జరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొత్తం చెప్పారు. ఇది ఆ తర్వాత కూడా 1-2 times సర్జరీ చేసేటప్పుడు వాళ్ళ కోఆపరేషన్ మర్చిపోలేదన్నమాట. అండ్ సేమ్ టైం ఈవినింగ్ వరకు వాళ్ళు చేసిన సేవ ఏదైతే నాకు ఫస్ట్ థింగ్ ఒక మంచి ఇది చేశారనిపించింది. ఫస్ట్ థింగ్ హ్యాపీగా అనిపించింది. అప్పటి వరకు నాలో ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, నేను ఫర్దర్ ఫ్యూచర్లో ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏదన్నా చిన్న ఏదో మనకి లైక్ సమాజం ఎలాంటిదంటే, డాక్టర్ గారికి కూడా రూబిన్ సార్కి కూడా అదే చెప్పాను అనమాట. నేను ఫస్ట్ రోజు ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నావు, కారణం ఏంటి అంటే సమాజం ఎప్పుడు వైట్ పేపర్ మీద బ్లాక్ స్పాట్నే చూస్తుందండి. నాకు కూడా అదే థాట్ అనిపించింది. కాబట్టి నా ఫీలింగ్ ఇది. సో నాకు మనల్ని ఇంకోటి చూసి ఇన్స్పైర్ అయ్యేలాగా ఉండాలి అనిపించి తనతో చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసిన తర్వాత నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఒలివాతో. అలాగే ఎప్పుడు లైఫ్లో ఒలివాని మర్చిపోకూడదనే ఫీలింగ్ కూడా వచ్చింది. అట్ ద సేమ్ టైం నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకలోపే వీళ్ళ ఇది చూసి ఒకరిని పంపించడం కూడా జరిగింది ఇక్కడికి, మా ఫ్రెండ్ని. తర్వాత అలాగే ఫర్దర్గా నన్ను చూసి ఇప్పటికే ఒక 3-4 members లైన్లో ఉన్నారనమాట, రావాలి, ఎప్పుడు వెళ్ళాలి అని. నేను ఒక పాజిటివ్ ఒపీనియన్తో చెప్పడం వల్లే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ సేమ్ టైం నేను ఇప్పటికి కూడా సర్జరీ అయింది అని అనుకోవట్లేదు, అంత కాన్ఫిడెంట్ ఉందన్నమాట. సర్జరీ అయిందా అనే ఫీలింగ్ నాకే వచ్చింది. దట్ కారణం ఏంటంటే ఒలివా ట్రీట్మెంట్. అది దట్స్ బేసికల్లీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఫస్ట్ టైం లైఫ్లో ఈరోజు వరకు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ కాదేమో అనిపించింది, కానీ దీంట్లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నానేమో అనిపించింది, మేబీ సెకండ్ థింగ్. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు కూడా రూబిన్ సార్ ఇంతకు ముందు కూడా తీసుకునే కేర్, వాళ్ళు పిలిచే మనల్ని వాళ్ళు తీసుకునే స్పెషల్ కేర్ కూడా మర్చిపోలేంది. అండ్ ఇలాగ నాలాగా ఎంతోమందికి, కొంతమంది అమౌంట్ ఉండి కూడా చేయించుకోలేని వాళ్ళకి ఏంటి చాలా అపోహలు కూడా ఉన్నాయి దీని మీద. చేయించుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఫస్ట్ దీని మీద మా ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ తను ఒప్పుకోలేదన్నమాట. ఫస్ట్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు అలాగే చెప్తారు, కేవలం వాళ్ళ డబ్బు కోసం ఇది చేస్తానన్న టైంలో కూడా తను వచ్చి అడిగిన తర్వాత తనే నన్ను ఎంకరేజ్ చేశారనమాట. ఎన్నో డౌట్స్ క్రియేట్ చేసిన తనే సెకండ్ మినిటే నువ్వు చేయించుకోవచ్చు, యూఆర్ కాన్ఫిడెంట్గా చేసుకోవచ్చు, అందులో డౌట్ ఏం లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత కూడా ఇవన్నీ అవుతూ ఉన్నప్పుడు కూడా నా ట్రీట్మెంట్ అయిన సెకండ్ డే, యాక్చువల్ నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి సెకండ్ డే మీరు షాప్కి వెళ్ళిపోవచ్చండి అని చెప్పినా కూడా ఒక 2 days వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెంట్ అలా ఉందన్నమాట. సో సెకండ్ థర్డ్ డే మేము క్యాజువల్గా థర్డ్ డే నుంచి నేను వెళ్ళడం జరిగింది. కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే అసలు నేను ట్రీట్మెంట్ చేయించుకున్నానా లేదా అనే ఆలోచన ఇప్పుడు కూడా నాకు అలాగే ఉంది. వాళ్ళు ఇదంతా ద క్రెడిట్ గోస్ టు ఒలివా నాకు తెలిసినంత వరకు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ
ఈరోజు వాళ్ళు చెప్తుండగానే నాకు 1 month అయిపోయిందా అనే హ్యాపీ ఫీలింగ్ కలిగింది. అట్ ఫస్ట్ టైం ఇన్ లైఫ్లో కూడా ఒక మంచి ఒపీనియన్ డెసిషన్ తీసుకోగలిగాను. నాలాగా ఆలోచించే ఎంతోమందికి ఇట్స్ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఒలీవా అని నాకు అర్థమవుతుంది అనమాట. తర్వాత నేను చెప్పబోయేది కూడా అదే, మీకు ఏదైనా న్యాయం జరగాలి అంటే ఏదైనా మన అమౌంట్కి కూడా పెట్టిన అమౌంట్ అన్ని రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కూడా. సో అలాంటి వారికి బెస్ట్ ఒలీవా. నాకు తెలిసి నా స్పెషల్ థ్యాంక్స్ రుబిన్ సార్కి అండ్ ఆల్ స్టాఫ్ పేరున వాళ్ళకి. నేను ఎందుకంటే నాకు ఫస్ట్ డేనే నాకు ఈ రోజు వరకు కూడా ఏదో ఒక క్లినిక్ ఫస్ట్ టైం ఒక సర్జరీ ఉందంటే నేను ఒక క్లినిక్ వస్తున్నానా లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నానా అనిపించే ఫీలింగ్ అనిపించింది నాకు. థ్యాంక్స్ టు ఒలీవా.